హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ఫంకీ. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే విశ్వక్సేన్ 4 crore బడ్జెట్తో ఒక సినిమాని స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమా బడ్జెట్ 4 crores నుంచి 40 crores అవుతుంది. దాంతో సినిమా ఆగిపోద్ది. విశ్వక్సేన్కి ఆ సినిమా ఫైనాన్సర్స్కి గొడవలు అవుతాయి. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా ఆ ఫైనాన్సర్స్ అడ్డుపడతారు. విశ్వక్సేన్ ఆ సినిమాని స్టార్ట్ చేసి మళ్ళీ అలా ఫినిష్ చేస్తాడు అనేదే సినిమా ప్లాట్. రవితేజ గారి నేనింతే సినిమాని కామెడీగా తెస్తే అదే ఫంకీ. సినిమా జోకులతో స్టార్ట్ అవుతుంది. అవి ఇంకా ఆగవు, వెళ్తానే ఉంటాయి. సెకండ్కి ఒక జోక్ వస్తానే ఉంటుంది. నాకైతే జబర్దస్త్ సినిమా చూసినట్టుంది. సినిమా స్టార్టింగ్ లో ఆ జోకులన్నీ బాగానే అనిపించినా వెళ్లే కొద్ది చిరాకు వచ్చేసింది. సినిమా అనేది స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ రెండింటి మీద రన్ అవ్వాలి, జోకుల మీద కాదు. ఆ జోకుల కోసం అయితే థియేటర్ దాకా వెళ్ళనవసరం లేదుగా, యూట్యూబ్ లోను టీవీలోను దొరుకుతాయి. మాకు జోక్స్ ఉంటే చాలు, ఇంకేం వద్దు అనుకునే వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్, ఈ సినిమాకి ఇప్పుడే వెళ్ళిపోండి, తర్వాత ఉంటుందో లేదో తెలియదు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ అన్ని రైటర్స్ రియల్ లైఫ్ లో తీసి పెట్టినట్లు అనిపిస్తుంది. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి సరిగ్గా మాట్లాడలేకపోవడం, మన పక్కన ఉండే వాళ్ళ మీద సరిగ్గా ప్రేమ చూపించలేకపోవడం, అలాంటివి యాడ్ చేశారు. ఇవన్నీ ఇంట్రోవర్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఖచ్చితంగా ఇది డైరెక్టర్కో లేకపోతే రైటర్కో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్. సినిమాలో పాటలను ఫస్ట్ టైం విన్నా. ఒక పాట బాగానే ఉందనిపించింది, మిగిలినవి పెద్దేమీ నచ్చలేదు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి పెద్ద అసెట్. పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ బాగానే చేశారు. విశ్వక్సేన్ ఒక్కడే కొంచెం లావుగా ఉన్నాడు, డైట్ చేయడం మానేసినట్లు ఉన్నాడు. నాకైతే ఈ సినిమా అసలు నచ్చలేదు. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.